నమస్తే AP39 టీవీకి స్వాగతం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా రెవెన్యూ లీలలు. రెవెన్యూ ఆఫీసులో జరగని అవినీతి లేదు. వీరి భూములు వాళ్లకు, వాళ్ళ భూములు వీళ్లకు. కొన్నిటిపైన నిజంగా అసలు ఒక్కొక్కసారి చేస్తే బాధ అనిపిస్తుంది. ఈ పెద్దావిడ గజరాంపల్లి ఏం జరిగిందనేది పెద్దావిడని అడుగుదాం. మన దగ్గరికి వచ్చారు. నీ పేరేం పేరు పెద్దమ్మా? ఓబులమ్మ. ఓబులమ్మ, నీకు ఇండ్లుందా? లేదు, కొడుకుదే. కొడుకుదే. మళ్ళీ నీ పేరుతో అగ్రిమెంట్ రాయించుకున్నాడంట ఈ హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి. అంటే ఇప్పొచ్చి నాకు 7,000 ఇవ్వమంటే ఇచ్చినాడు సారు. 7,000 ఇచ్చింటే ఎందుకు 7,000 ఇచ్చింది, నీకు గుర్తు ఎట్లుండాలా నాకు అని మొత్తం పెట్టని పెట్టించుకుంటాడు నా కొడుకు. అంతే సార్. నాకు ఇంకా వాడు ఏం రాసుకుంటే నాకు తెలుదు. ఊళ్ళో ఒప్పితం ఒకటి పెట్టినావు, ఒప్పితం పెట్టినావు. ఒప్పితం పెట్టినా, వడితో కడతానన్నా. దుడ్డు 7,000 ఇచ్చినావు, వడితో కడతా. నేను ఇల్లు నాది కాదు, బూజు ఎంతంట కొడకలది ఇల్లు అని ఆ పొద్దు కూడా చెప్పినా సార్. నీ పాదాలు సరే గాని అది జరిగింది, అంత జరిగింది. రైట్. గజరాంపల్లికి చెందిన ఈ ఫోటోలో చూస్తున్నాం, ఈయన పేరు హనుమంత్ రెడ్డి, సిద్ధమ్మ గారి హనుమంత్ రెడ్డి. ఇక్కడ ఏం జరిగిందప్ప అంటే వీళ్ళమ్మ అక్కడ నివాసం ఉంటే 7,000 రూపాయలు ఈయనతో తీసుకుంది. 7,000 రూపాయలకు గాను ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఇది హనుమంత్ రెడ్డి, సన్ ఆఫ్ సంజీవ్ రెడ్డి. ఇది అగ్రిమెంటు. ఆమె కూడా అంటుంది నాకు 7,000 ఇచ్చినాడని. ఆ 7,000 రూపాయలకు ఓకే, కానీ ఇక్కడ 35,000 రూపాయలు ఇక్కడ అగ్రిమెంట్ ఖరారని రాసుకున్నాడు కదా. అన్ని అబద్ధాలు సార్, అన్ని అబద్ధాలు. మీ అమ్మ ఏమో 7,000 అని చెప్తాను. ఇది డీ ఫారం పట్ట నీ పేరుతో ఉంది, నా పేరుతో ఉంది. మరి మీ అమ్మ రాస్తే చెల్లదు కదా. మా అమ్మ రాస్తే చెల్లదు. మా అమ్మకి ఆడు ఉండమ్మా అని మా అమ్మని మా కొడుకులు మేము తలా కింద వేసి ఆడు పెట్టినాము. నాకు ఇల్లు గవర్నమెంట్ పట్టా ఇచ్చింది. గవర్నమెంట్ ఎన్టీ రావు ప్రభుత్వంలో నాకు ఇచ్చింది. ఆ పట్టా నుండి ఇక్కడ ఉండమ్మా అని జీవనం చేసుకుంటున్నాము. 6 నెలల కరెంట్ బిల్లు కూడా మీ పేరుతోనే ఉంది. మీ అమ్మ పేరుతో, మా అమ్మ పేరుతో కట్టమ్మని డబ్బులు నేను ఫోన్ పే మా అమ్మకి ఇచ్చిపోతాను. నేను ఉండనమ్మా, నేను ఎక్కడ పోతున్నాను, నువ్వు డబ్బులు కరెంటు బిల్లును ఇంటి కూతురు కట్టమ్మా, వాళ్ళు వస్తేనే డీఫారం పట్ట. ఓకే, కట్టమని మీ అమ్మకి ఇచ్చిపోతున్నా. ఇచ్చిపోయినా నేను కూడా ఒకనాడు ఏం చేసినాడు, మా అమ్మతో హనుమంత్ రెడ్డి నువ్వు ఎందుకు మా అమ్మతో 7,000 రూపాయలు ఇప్పించుకున్నావు, నీ 7,000 రూపాయలు నువ్వు తీసుకుందా, నేను ఇస్తానని నేను చెప్పితే లేదు మామ నేను వద్దు, నాకు తిరువం ఇచ్చినానని అగ్రిమెంట్ చింపేసి నా మగాని అగ్రిమెంట్ చింపేసి నా ఒరిజినల్ అగ్రిమెంట్ నాకు ఇచ్చిపోయినాడు. నువ్వు మా ఇంటికాడికి రాదు స్వామి అని చెప్పినాం. కాటికి మంచి మాటలు చెప్పినా ఇనలేదు. ఇనుకోకుండా ఏం చేసినాడు, అట్లే బండలు బల్ల ఇంటి ముందర బయలుంటే పాతినాడు. ఆ బండలు పాతింటే పామిడి సిఐ పోయి నేను సిఐ గారు చెప్పి బండలు ఇట్లుంది సార్, నాది స్థలం నాది ఇల్లు అంటే సిఐ గారు బండలు పీకి బయటకు వేసేపో, బండలు పీకి వేసేపో నేను చూసుకుంటాను సిఐ గారు చెప్పినారు. బండలకి ఉండబోయి దేవస్థలం గుడి కాడ పెట్టినాం. పెట్టినాక మళ్ళా ఏమొచ్చినాడు, మళ్ళా 6 నెలలు అయిన తర్వాత కొత్త సిఐ వచ్చినాక మళ్ళా ట్రాక్టర్లు కూడా పోయి సామాన్లన్నీ ఇంటి ముందర వేసినాడు. ఇంటి ముందర వేస్తే నేనేం చేసినా మళ్ళీ సిఐకి పోయినా. సిఐ పోతే మళ్ళీ కొత్తగా వచ్చింది సిఐ పోతే సిఐ ఏదో న్యాయం చేసుకోండప్ప నేను సర్దుబాటు చేస్తానన్నాడు. ఏమి చేయలేకపోయినాడు ఆయన. నేనేం చేసి మళ్ళీ ఎస్పీ పోయినా అనంతపురం ఎస్పీ పోయి అడుక్కున్నా. ఎస్పీ గారు ఏం చేసినాడు, డిఎస్పీకి చెప్పినాడు. డిఎస్పీ పోతేనే మాట కథలేంది ఏమి లేకుండా నా పేరుతో ఇల్లు ఉండి మేము సంసారం ఉండే ఇంటిని బైండ్ ఓవర్ చేయండి ఇద్దరిని అంటే మేమేమి తప్పు చేసినామని బైండ్ చేసినావు. ఇల్లు నాది, కరెంట్ బిల్లు అన్ని మీ పేర్లతో మమ్మల్ని బైండ్ చేసినారు. సూపర్. అప్పుడు నేను బైండ్ చేసినప్పుడు అడిగినప్పుడు ఏమని అడుగుతున్నా అమ్మాయిని, ఎమ్మారు మీది అధికారం ఏముందో తీసుకొని రాపో, నీ పట్టాభారం తేపో అంటే నా పట్టాభారము కరెంటు బిల్లులు అన్ని తెచ్చిన. అదే ఆ ఊర్లో కూడా రౌడీతనం ఉంది, ఇది ఆల్రౌండ్ ఉంది. వాటికి మర్డర్ కేసులో కూడా ఉంటాడు, కేసుల్లో అవన్నీ మనకు అనవసరం. అగ్రిమెంట్ ఇది ఒరిజినల్ అగ్రిమెంట్ మనకి ఆయన చింపేసి నాకు అవసరం లేదు అని చెప్పి వెనక్కి ఇచ్చినాడు. ఇక్కడితో ఆయనకు దీనిపైన ఎటువంటి హక్కు లేదు. ఆయనకి ఇవ్వాల్సిన 7,000 రూపాయలు కూడా వీళ్ళు ఇస్తామంటున్నారు. కావాలంటే ఈరోజు 50,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు స్థలం నాకే అమ్మాలా అని గట్టిగా ఫోర్స్ చేస్తున్నాడంట పోలీసుల ద్వారా. వీళ్ళైతే నీకు స్థలం అమ్మేది లేదు అని పక్కన వేరే వాళ్ళకి అమ్మినారు, ఈ స్థలం నాకే కావాలంటూ కూడా దౌర్జన్యం చేస్తున్నాడు హనుమంత్ రెడ్డి. వీళ్ళ దగ్గర కరెంటు బిల్లు కట్టిన మొత్తం స్టేట్మెంట్ కూడా వీళ్ళు తీసుకొచ్చినారు. ఒకరోజు కాదు, దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కట్టిన స్టేట్మెంట్, 5 సంవత్సరాల కరెంటు బిల్ స్టేట్మెంట్, తర్వాత ఒరిజినల్ డీఫారం పట్టా, వీళ్ళ పేరుతో ఉన్న డీఫారం పట్టా,
పామిడి తహసీల్దార్ గారికి అర్జీ రాసుకున్నారు, అది కూడా తెచ్చారు. రేపు రండి ఒకసారి, వస్తాం. నేను కూడా వస్తాను. అన్నీ ఉన్నాయి వీళ్ళకి సంబంధిత గుత్త రసీదు, ఇంటి గుత్త రసీదు. మరి ఇన్ని ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లోకి వీళ్ళు పోవడానికి హక్కు లేదా? వీళ్ళ ఇంటి ముందరకు పోయి ఈయన ఫోటో దిగి కరెంటు బిల్లు నా పేరుతో మార్చండి అని కరెంటు వాళ్ళకి దౌర్జన్యం చేస్తున్నాడంట, పవర్ ఆఫీస్ వాళ్ళతో. బైండ్ అవుట్ చేసినాక పోకూడదు కదా. ఇద్దరిని బైండ్ ఓవర్ చేసినారు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటి దగ్గరికి పోయి దౌర్జన్యం చేసి ఆ ఇల్లు తాళాలు తీసి ఫోటో దిగి ఇది నాది ఇల్లు అంటే, నువ్వు ఎక్కడ పోయి దిగితే అక్కడ ఫోటో దిగితే నీది అయిపోతుందా? ఏ బిల్డింగ్ టవర్లా చేరుకొచ్చి ఫోటో దిగి టవర్లాక్ నాదే అంటే అయిపోతుందా? ఈ రౌడీ రాజ్యం ఏంది నాకు అర్థం కాదు. ఇదంతా ఖచ్చితంగా హనుమంత్ రెడ్డి గారు నిజంగా మీవేమన్నా ఉంటే రేపు నిజంగా నేను కూడా తహసీల్దార్ ఆఫీస్కి వస్తున్నా రేపు పామిడి మండలమే కదా, పామిడి మండలం మీ దగ్గర ఏమున్నాయో రండి తీసుకురండి. వీళ్ళవన్నీ ఉన్నాయి, వీళ్ళన్నీ విత్ ఎవిడెన్స్తో వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే రిక్వెస్ట్ చేసుకొని పెద్ద మనుషులను పిలుచుకొని ఏదైనా నీకు సామరస్యంగా ఉంటే చేసుకోవాలి, కానీ ఇలా దౌర్జన్యంగా చేసి వీళ్ళపైన దాడులు చేస్తాం, మీ ఇంటి ముందుకు వచ్చి ట్రాక్టర్లు పెడతాం, రాళ్ళు వేస్తాం, ఇవన్నీ ఈ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కుదరదు. ఈ రౌడీ రాజ్యానికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీనిపైన మీరు ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్తున్నారంట, ఇది తప్పు. ఎమ్మెల్యే నాకు తెలిసి ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యరు అనుకుంటా నేను. ఒకవేళ నిజంగా వీరి పక్క న్యాయం లేకపోతే నేను ఖచ్చితంగా నీ పక్క న్యాయం చేస్తా. కరెంట్ చెప్తున్నారు కదా, కరెంట్ బిల్లు కూడా పోయి కరెంట్ బిల్లు కరెంటు కూడా నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయమంటే ఎట్లా చేస్తారు? చేయలేకపోయినారు. పట్టా నా పేరు ఉండాలి కదా, ఆయన చేయలేకపోయినాడు. చేయలేకపోతే పిఏతో ఎమ్మెల్యే పిఏతో ఫోన్ చేయించినాడు. చేపిస్తే అట్లా కాదు, ఒకరి పేరుతో ఒకరు చేయొద్దు, ఒరిజినల్ ఎవరుకుంటే అలా చేయని పిఏ చెప్పినాడు. వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. ఇట్లా దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంత దౌర్జన్యం చేస్తాడు. ఎమ్మెల్యే గారు మీ పేరు కూడా వాడుకొని, ఎందుకంటే మీ పార్టీకి మీకు కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి. రేపు పెద్దయినా నీ పక్కన న్యాయం ఉంటే నేను నీ పక్కన తహసీల్దార్ దగ్గరికి అంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి రేపు వస్తా. ఖచ్చితంగా నీకు న్యాయం ఉంటే నేను నిలబడి బండలు ఏమైనా ఉంటే తీసుకొని, మీకు బైండ్ ఓవర్ కాదు కదా, ఏమున్నా నేను ఎస్ఐ గారు సిఐ గారితో కూడా నేను మాట్లాడతా. ఒకవేళ నీ పక్కన న్యాయం లేకపోతే నేనేం చేయలేను. కరెక్ట్, దానికి ఒప్పుకుంటా. ఇప్పుడు ఈ పేపర్లు ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేపిస్తా. మీ అమ్మగారు కూడా వచ్చారు, నీ పేరుతో పట్టా అన్ని ఉన్నాయి, చూశాను, కరెంటు బిల్లులు ఉన్నాయి, గుత్తలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సరే, దీని వెనకాల ఏం జరిగింది అనేది రేపు నేను ఎంక్వైరీ చేస్తా. నీ పక్క న్యాయం ఉంటే నేను ఖచ్చితంగా ఎంత దాకా అయినా ఖచ్చితంగా పోరాటం. ఏదైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సంవత్సరాలు నాంచుకోకుండా అధికారులు తక్షణం ఎంక్వైరీ చేసి ఏది నిజం, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, దాన్ని తేల్చడానికి ఒరిజినల్ ఓనర్ని అవతల దౌర్జన్యం చేసేవారిని ఇద్దరిని బైండ్ ఓవర్ చేసి, అంటే రాజకీయ నాయకులు ఏం చెప్తే అది వింటారా? మీరు అధికారులు మీరు నిర్ణయాలు తీసుకోరా? ఇది కరెక్ట్ కాదు. అధికారులు కూడా ఎవరేం చెప్పినా కూడా న్యాయం ఎటువైపు ఉంది, డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరిది న్యాయం అనేది ఒకసారి చూసుకొని మీరు ఖచ్చితంగా బాధితుల వైపున నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలా రాజకీయ ఒత్తిళ్లతో మీరు ఏది పడితే అది చేస్తే ఖచ్చితంగా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని ఎవరికైతే న్యాయం ఉందో వారి పక్కన నిలబడాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తోంది.